ఖమ్మం విజయ్ డైరీలో ఏం జరుగుతోంది? ఉన్నపలంగా ప్యాకింగ్ యూనిట్ ఎందుకు మూసేశారు? ప్రభుత్వ డైరీకి విలువైన భూములుండడమే శాపంగా మారిందా? తెర వెనుక జరుగుతుందేంటి? బయట చెప్తున్న కారణమేంటి? విజయ్ డైరీ కథ కంచికి చేరినట్టేనా? అవరోధాలను అధిగమించి మళ్లీ నిలబడుతోందా? లేదంటే భూములపై కన్నేసి గద్దెల పాలవుతుందా? ఖమ్మంలోని ప్రభుత్వ రంగ సంస్థ విజయ్ డైరీని మూసేస్తారని గత 2 ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. మీడియాలో వార్తలు, సోషల్ మీడియాలో ప్రచారంతో అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు అదే పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ విజయ్ డైరీ మనుగడను నీరుగార్చేందుకు తెర వెనుక జరుగుతున్న ముమ్మర ప్రయత్నాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. 5 దశాబ్దాల డైరీ చరిత్రలో ఎన్నడూ లేనిది పాల ప్యాకింగ్ యూనిట్ మూసేయడం అనుమానాలను బలపరుస్తోంది. మొదట్లో మూసివేత కథనాలను ఖండించిన అధికారులు ఇప్పుడు మౌనం వహించారు. పైగా ఈ నెల 1 నుంచి పాల ప్యాకింగ్ నిలిపివేసి హైదరాబాద్ నుంచి ప్యాకెట్లు ఖమ్మంకు దిగుమతి చేసుకుంటున్నారు. డైరీ చరిత్రలో పాల ప్యాకింగ్ బంద్ కావటం ఇదే తొలిసారి. దీంతో డైరీ వెలవెలబోతోంది. సుమారు 50,000 మంది పాడి రైతులకు నష్టం వాటిల్లుతోంది. మనం చూస్తే ఈ 50 సంవత్సరాల కాలంలో ప్రత్యేకంగా మొదటిగా ప్రభుత్వ రంగంలో ఏర్పడిన డైరీ ఏదైతే ఉందో ఇది చాలా బాగా నడిచింది. కానీ దీన్ని నిర్వీర్యం చేసేదానికోసం ఇప్పుడున్న ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఇక్కడ భూమి ఖమ్మం నడిబొడ్డున ఉన్న భూమి ఏదైతే ఉందో ఆ భూమి 12 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఆక్రమించాలి. ఇవాళ విలువైన భూమి, ఇది ఎకరం 10 కోట్లకు పైగా ఉన్నది. కాబట్టి ఈ భూమిని ఎలా ఆక్రమించాలి అని అంటే అనివార్యంగా ఇక్కడ ఉన్న పాల కేంద్రం ఏదైతే ఉందో విజయ డైరీ పాల కేంద్రాన్ని మూసేసినట్టయితే ఈ భూమిని ఆక్రమించవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ఎత్తుగడతోటి ఇవాళ ఈ యొక్క డైరీని ఎత్తివేయాలని చూస్తుంది. ఖమ్మం విజయ్ డైరీని 1975లో ఏర్పాటు చేశారు. నాడు పూర్తి గ్రామీణ ప్రాంతం కావడంతో వేలాది మంది ప్రజలు పాడి గేదెలను ఆదాయ వనరుగా మార్చుకుని ఆర్థికంగా నిలదొక్కున్నారు. సుమారు 14 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన విజయ్ డైరీ ఒక దశలో 20,000 లీటర్ల నుంచి 25,000 లీటర్ల పాల ప్యాకింగ్ స్థాయికి వెళ్లింది. తాజా లెక్కల ప్రకారం 8,000 లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతుందని సమాచారం. ప్రైవేటు డైరీల పోటీ పెరగడం, సకాలంలో పాల బిల్లులు ఇవ్వకపోవడం, సరైన ప్రోత్సాహకాలు లేకపోవడం, కొత్తగా పాడి పరిశ్రమలలోకి రైతులను ప్రోత్సహించకపోవడం వంటి అనేక కారణాలు విజయ్ డైరీని కుంగదీసినట్టు నివేదికలు చెప్తున్నాయి. అన్ని రకాలుగా వెనుకబడేసి చివరకు మూసివేత దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న డైరీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు పాలను చల్లబరిచి ట్యాంకర్లలో హైదరాబాద్ తరలిస్తున్నారు. అక్కడి ప్యాకెట్లు తెచ్చి ఖమ్మంలో వినియోగదారులు, డీలర్లకు, బల్క్ కస్టమర్లకు సరఫరా చేస్తున్నారు. ఇటీవలే విజయ డైరీ ప్రాంగణంలోని దుకాణాల సముదాయాన్ని కూడా ప్రారంభించారు. దీంతో కిరాయిల రూపంలో డైరీకి అదనపు ఆదాయం సమకూరుతోంది. నీటి సమస్యను తీర్చేందుకు మున్సిపల్ నల్ల కనెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. డ్రైనేజీ, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరైనట్టు తెలుస్తోంది. ఇన్ని అనుకూలత మధ్య పాల ప్యాకింగ్ బంద్ చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ తీసుకున్న నిర్ణయం ఖమ్మం పాడి రైతులకు శాపంగా మారింది. కార్మికుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. బల్క్ కస్టమర్లు, డీలర్లు, వివిధ హాస్టళ్లు, వ్యాపార కేంద్రాలకు పాలు సరఫరా చేసేవారి మీద అదనపు భారం పడుతోంది. ఇవాళ మనం చూస్తే డైరీ నష్టాల్లో ఉంది అని అంటున్నారు. ఇవాళ ప్రైవేట్ డైరీలు చాలా బాగా నడుస్తున్న పరిస్థితి ఉంది. రైతులకు కూడా బాగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. మరి నువ్వెందుకు ప్రభుత్వ డైరీలో ఎందుకు ఆ రకంగా జరుగుతుంది? ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సింది. ప్రధానంగా చిన్న రైతులు ఏదైతే ఉన్నారో మహిళా రైతులు పాడి మీదనే ఆధారపడి ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ 1 గేదెను 2 గేదెలను పెట్టుకొని ఆ పాలు పోసి ఆ పాలు జీవనాధారంగా ఉంటుంది. కానీ ఇవాళ వాళ్ళకి జీవనాధారం లేకుండా చేసే పరిస్థితులలో ఇవాళ ఈ ప్రభుత్వం విజయ డైరీని ఎత్తివేయడం కోసం చూస్తుంది. కాబట్టి దీన్ని తక్షణమే నిలిపివేయాలి, విజయ డైరీని కొనసాగించాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తాను. విజయ డైరీ మూతవేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. గత 10 రోజుల నుంచి ప్యాకింగ్ యూనిట్ను బంద్ చేసి విజయ డైరీ సేకరించినటువంటి 7,000 లీటర్ల పాలు హైదరాబాదుకు తరలించి అక్కడ ప్యాకింగ్ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఖమ్మంలో విక్రయించే పరిస్థితికి వచ్చింది. 1975లో ఖమ్మం జిల్లా నుంచి ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి చొరవతో
పాల రైతుల్ని ఆదుకునే దానికోసం విజయ డైరీ ఏర్పాటు చేయడం జరిగింది. గత చరిత్రలో మనం పరిశీలిస్తే రోజుకి 25,000 నుంచి 30,000 లీటర్ల పాల సేకరణ చేసి పాల ఉత్పత్తుల్ని తిరిగి వినియోగదారులకు విక్రయించినటువంటి సంస్థ విజయవంతంగా గత 50 సంవత్సరాల నుంచి నడుస్తూ 10-12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ప్లాంటు ఈరోజు అక్కడ భూముల విలువ పెరిగింది కాబట్టి ఆ భూముల్ని ప్రభుత్వం కబ్జా చేసేదానికోసమే విజయ డైరీని మూతవేసే కుట్ర చేస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఖమ్మం విజయ డైరీలో నేటికి 8,000 పాలు, పెరుగు ప్యాకెట్లు ప్యాకింగ్ అయ్యేవి. పెరుగు బకెట్లు కలిపితే టన్ను పరిమాణంలో తయారీ అవుతుండేది. ఇదంతా నిలిచిపోయింది. ఇక డైరీలో 42 మంది కార్మికులు ఉండగా గత నెలలో 10 మందిని, తాజాగా 20 మందిని పక్కన పెట్టారు. దీంతో డైరీపై ఆధారపడిన పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 6 రెగ్యులర్, 6 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ప్రస్తుతం సేవలందిస్తున్నారు. ప్యాకింగ్ లేకపోవడంతో కోట్ల రూపాయల విలువ చేసే యంత్ర సామాగ్రి తుప్పు పట్టే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా డైరీ మనుగడపై జిల్లా మంత్రులు గాని, అధికారులు గాని, రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ గాని ఎవరూ భరోసా ఇవ్వకపోవడమే అనుమానాలకు తావిస్తోంది. ఎకరం 20 కోట్లకు పైగా పలికే భూములను దక్కించుకునేందుకు కొందరు పావులు కదుపుతున్నారనే చర్చ కూడా ఉంది. ఖమ్మం జిల్లా నేతలే ఆంధ్ర కాంట్రాక్టర్లతో కలిసి స్కెచ్ వేసినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. సార్ కూడా మరి ప్యాకింగ్ బంద్ చేసినా కూడా మాకేం చెప్పట్లే. మరి ఎంతమందిని తీసేస్తారో, ఎంతమందిని ఉంచుతారో మరి తెలియదు మాకు. తీసేయాలి అందరిని తీసేయాలంటున్నారు. బిఎంసీ చేస్తానంటున్నారు. మరి ప్యాకింగ్, ట్యాంకర్లు, బాయిలర్ అన్నీ మంచిగానే ఉన్నాయి సార్. ఏదైనా ఉంటే చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి, అవి చేయించుకోవాలి. కానీ పాలు ఒక్కటే కొలతాయడ, అన్నీ మంచిగానే ఉన్నాయి. పాలు ఇప్పుడు 3,000 లీటర్లు వస్తున్నాయి సార్. మరి ఇంకా పాలు పెంచుకోవాలని మీరు రైతుల కాడికి పోయి మాట్లాడి వాళ్ళకి మరి రేటు పెంచుతారో ఏం చేస్తారో బిల్లులు కరెక్ట్గా ఇచ్చి వాళ్ళకి వాళ్ళు మనకి పాలు పోస్తారు. మీరు కూడా మాట్లాడి చేయాలా, పాలు రావాలా, ప్యాకింగ్ నడవాలి సార్. అది మేము కోరుకుంటున్నాం. ఓవైపు ఖమ్మం విజయ డైరీలో పాల ప్యాకింగ్ మూసేశారు. ఉద్యోగుల సంఖ్యను కుదించేశారు. ఇంత జరుగుతున్నా ఓ డిప్యూటీ సీఎం, 2 మంత్రులు, మొత్తం 3 కూడా నోరు మెదపడం లేదు. డైరీ భూములను బడాబాబులకు కట్టబెడతారేమోననే ప్రచారాన్ని ఖండించడం లేదు. పోనీ డైరీని బలోపేతం చేసి మరింత మంది రైతులకు, ఉపాధి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా భరోసా ఇవ్వరు. ఇదంతా నిశితంగా గమనిస్తున్న ప్రజలు ఇంతకు డైరీ ఉంటుందా, మూసేస్తారా అని చర్చించుకుంటున్నారు.